యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చే వరకు ఆ మైక్ పట్టుకుంటే 3 hours అల్లరి. నా ఎండింగ్ ఆఫ్ లైఫ్ లో ఈ సింబల్ అంటే నాకు చాలా ఇష్టం. మైక్ నాకు లైఫ్ ఇచ్చింది ఇదే. ఈవెంట్లు చేసుకొని తనకంటూ ఒక లైఫ్ సెట్ చేసుకుంది. మా ఫ్యామిలీలో మా మదర్కి అసలు ఇష్టం ఉండేది కాదు. నాకంటూ ఒక టాలెంట్ ఉండాలి, నేను కూడా సొసైటీలో నా టాలెంట్ని నేను చూపించుకోవాలి అనేసి ఫస్ట్ నేను డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. డాన్సర్ అనగానే నాకు ఒక పెయిన్ గుర్తొస్తుంది అనమాట. ఒక బాయ్ ఉండి నేనే ఇంత స్ట్రగుల్ పడ్డా అంటే ఒక గర్ల్ గా నువ్వెంత స్ట్రగుల్ పడి ఉంటావు? ఛాన్సెస్ లేవు ఇక్కడ. ఒక సీరియల్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక చిన్న కమిట్మెంట్ ఉంటుందేమో. ఒక అమ్మాయి మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించకుండా ఎవరు ఛాన్సెస్ అయితే ఇవ్వరు. ఇదే హైదరాబాద్ లో ఫిజిక్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. తను మంచి బెస్ట్ సింగర్ అనమాట. అరే చెమ్మక్క చెమ్మక్క చాం పట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. ఇప్పుడు దాదాపు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటావు? 2000+ చేశాను. నన్ను గుర్తించింది మాత్రం నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. మన రాయలసీమ వాళ్ళు, అందులో కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఈవెంట్స్ పోతూ చాలా మంది చాలా వెరైటీగా మాట్లాడుతున్నారు. అలాంటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? కింద మనల్ని కామెంట్ చేసే వాళ్ళు చూస్తే మన ఇంట్లో పని మనుషులకు కూడా పనికిరాదు. డాన్సర్స్ ని మెయిన్ గా డాన్సర్స్ గా గుర్తించండి. ఈవెంట్స్ లో కూడా కమిట్మెంట్స్ ఉంటాయా? ఎస్ మాస్టర్. ఈ మధ్య క్లోజ్ గా ఉంటేనే వాళ్ళకి డేట్స్ డేట్స్. ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు పక్కనే. కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు ఏం మెసేజ్ చేయాలి? ఈ ఫీల్డ్లోకి రండి, ఏ ఆర్గనైజర్కి లొంగిపోవద్దండి దయచేసి. ఏదో డేట్స్ కోసం అని చెప్పి మీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోకండి ఫస్ట్. సో మీ టాలెంట్ని దేనికోసం దిగజార్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లో మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చా. తను ఎవరు అంటే ఎంతో దూరం నుంచి వాళ్ళ ఫ్యామిలీని అందరిని ఇడిచిపెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో సీరియల్స్లో ట్రై చేసి ఇంకా ముందుకెళ్తూ ఈవెంట్స్ కానీ సోషల్ మీడియా కానీ ఉన్న టాలెంట్ని డెవలప్ చేసుకుంటూ మన ముందుకు ఒక మంచి స్థాయిలో ఉన్న శ్రావణి గారిని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. నమస్తే. నమస్తే మాస్టర్, బాగున్నారా? బాగున్నా. యాక్చువల్గా నీకు డాన్సర్ కావాలని ఎలా అనిపించింది అసలు? డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మాస్టర్. ఓకే. ఇంకొకటి ఏమంటే మా ఫ్యామిలీలో మా మదర్కి అసలు ఇష్టం ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అంటే. సో ఇంకొకటి ఏమంటే మెయిన్లీ నా ఇంట్రెస్ట్ తో పాటుగా నాకంటూ ఒక టాలెంట్ ఉండాలి, నేను కూడా సొసైటీలో నా టాలెంట్ ని నేను చూపించుకోవాలి అనేసి ఫస్ట్ నేను డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. వెన్ ఐఎమ్ 7th క్లాస్. సో అలా నా జర్నీ డాన్స్ క్లాస్ నుంచి కాంపిటేటివ్ ఈవెంట్స్ కి. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ 90% వరకు సక్సెస్. మీకు తెలిసిందే కదా మన గోదావరి కని కానీ తెలంగాణలో. సో నా టాలెంట్ అనేది మెయిన్లీ తెలంగాణ వరకే ఉండేది. ఏది ఒక 2015 వరకు. సో తర్వాత నేను నా డాన్స్ ని డాన్సర్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఛాన్సెస్ అనేటివి తక్కువగా వచ్చేవి. బికాస్ ఆఫ్ ఇప్పుడున్న జనరేషన్ వేరు మాస్టర్. అప్పుడున్న జనరేషన్ ఏంటంటే స్టేజ్ లుక్ ఉండాలి అనేసి, ఫేస్ లుకింగ్ ఉండాలి అనేసి చాలా సార్లు కొన్ని ఈవెంట్స్ లో అయితే మీరు నమ్మరు, ఇదే హైదరాబాద్ లో పేర్లు వద్దు మాస్టర్స్ వి. సో వాళ్ళు ఫిజిక్ లేదని చెప్పి నన్ను రిజెక్ట్ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ 9 మంది అమ్మాయిలు ఉంటే ఆ 9 మంది అమ్మాయిల్లో 8 మంది సెలెక్టెడ్. నన్ను ఒక్కదాన్ని లుకింగ్ ఆఫ్ స్టేజ్ అని కానీ, అప్పుడు నేను సన్నగా ఉండేది మీకు తెలిసింది. సో అలా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా స్టేజ్ ఆఫ్ లుకింగ్, ఈ ఫిజిక్ వల్ల కూడా వెనుకబడిపోతున్నారు అనేసి నాకు అప్పుడు మైండ్ లో పడింది. ఇప్పుడు గోదావరి కనిలో నువ్వు డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఓంకార్ మాస్టర్ అనేసి నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నేను ఓంకార్ మాస్టర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అది స్టెప్ అప్ డాన్స్ అకాడమీ. ఎన్ని షోలు చేసావు? టీవీ షోలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చేశాను మాస్టర్. అవి కూడా నాకు అంతే. ఓకే. హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాత సినిమా సైడ్ డాన్సర్ గా ఏమైనా చేసావా? లేదు మాస్టర్, అంటే ట్రై చేశాను కానీ ఇంకొకటి ఏంటంటే ఇంకా మీకు తెలియదు ఏముంది. ఒక అమ్మాయి మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించకుండా ఎవరు ఛాన్సెస్ అయితే ఇవ్వరు. సో నేను నా వరకు నేనేమనుకున్నాను అంటే ఇలా ఈ రూట్ లో పోవడం అవసరమా అని చెప్పేసి నేను ఈవెంట్స్ రూట్
తీసుకున్నాను. తీసుకున్నావు. ఈవెంట్స్ రూట్ నాకు చాలా సక్సెస్ ఇచ్చింది. ఓకే. ఇప్పటికి నేను 2000+ యాంకరింగ్ షోస్ చేశాను, చేశావు. ఈవెంట్స్ Events. మీరు చూస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్. సో అలా 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 ఫస్ట్ నేను డాన్సర్ గా ఉన్న అమ్మాయిని, సో ఓన్లీ డాన్స్ వరకే ఉండడం ఎందుకు, మనకు టాలెంట్ ఉంది కదా అని చెప్పి సింగింగ్ నేర్చుకోవడం జరిగింది. సింగింగ్. సో సింగింగ్ తర్వాత యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు 2014-15 ఆ టైంలో. సో అలా అలా నేను కంప్లీట్ గా ఇప్పటి వరకు 2000+ మ్యారేజెస్ ఈవెంట్స్ చేయడం జరిగింది మాస్టర్. అయితే చాలా మంది ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అసలు తినెవరు, తిని మేము ఎట్లా చూడాలి అని అంటారు. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి మా వాళ్ళకి చెప్పు. ఇన్స్టాగ్రామ్ అనేది నాకున్న ప్లస్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ అసలు వాడడం లేదు మాస్టర్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నేను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ నేను స్టార్ట్ చేశాను. ముందు మనకు వచ్చేసి టిక్ టాక్ అని ఉంది, అప్పుడు చేశాను. సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లేదు. ఏముంది ఐడి ప్రజెంట్ ఏం వాడట్లేదు మాస్టర్. దాన్ని ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు, వాడడం. ఫేస్బుక్ కూడా లేదు, యూట్యూబ్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు అనుకోకుండా ఈ వీడియో తర్వాత, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నీకు ఒక మంచి పేరు వచ్చింది, ఇప్పుడు నువ్వు పాడే పాటలతో ఛాన్స్ వచ్చింది, కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ మాస్టర్. అదే అప్పుడు ఏమని పెడతావు, ఒక నేమ్ క్రియేట్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఒకలా వచ్చినప్పుడు నేను కంపల్సరీ లుక్ ఇస్తా, అసలు ఫస్ట్ తినే టాలెంట్ ఏంటో మీకు చూపిస్తా. ఓకే. మా ప్రేక్షకుల కోసం నీకు పేరు తెచ్చిన ఒక పాట ఉంటుంది, అంటే డాన్స్ ఎలాగా ఉంటది, ఆ డాన్స్ క్లిప్స్ కూడా నేను నాకు కొన్ని పంపిస్తే నేను ఆ వీడియోలో పెడతా. అంటే మంచి టాలెంట్ డాన్సర్ అనమాట. ఒక పాట నీకు బాగా పేరు తెచ్చిన పాట ఒకటి ఉంటుంది సింగింగ్, అదొకటి. సింగింగ్ అంటే నీకు బాగా మెలోడీ సాంగ్స్ అన్ని పాడుతూనే ఉంటాం. ఒక పాట పాడు, ఒక పల్లవి వరకు నీకు బాగా పేరు తెచ్చిన పాట. ఓకే, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్, సూర్యాది. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నీవై హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు ఈవెంట్స్ చేస్తావు కదా, నీ ఈవెంట్స్ నేమ్ ఒకసారి చెప్పు. యాక్చువల్గా తను సంగీత్, ఆర్కెస్ట్రా, అన్ని రకాల ఈవెంట్స్ తన దగ్గర ఉంటాయి. తను మంచి టాలెంట్ పర్సన్. ఈవెంట్స్ చేస్తాం మేమిద్దరం కలిసి, ఎక్కువ చాలా అనంతపూర్లో ఒక 70 ఈవెంట్స్ దాకా చేసాము. నీ ఈవెంట్ డీటెయిల్స్ అంటే ముందు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకే ఈవెంట్స్ చేసేదాన్ని కదా. ఇప్పుడు నేను కడప, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, ఓవరాల్ గా మన రాయలసీమ, ఆంధ్రాలో అన్ని ఈవెంట్స్కి వెళ్తున్నాం. ఓకే. సో చాలా బ్యానర్లు ఉన్నాయి మాస్టర్. సో నేనైతే రీసెంట్లీగా ఓన్ చేస్తున్నాను కానీ పర్టికులర్ గా బ్యానర్ నేమ్ అయితే ఏమైతే పెట్టుకోలేదు. రెగ్యులర్ గా అయితే ఒక 4 to 5 years నుంచి భగీరథ ఈవెంట్స్ అని కడపలో ఉంది. మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, భగీరథ ఆర్కెస్ట్రా కడప. సో ఆయనకి నేను 4 years నుండి కంటిన్యూగా చేస్తున్నాను. సో నాకు గుర్తింపు ఇచ్చి నేను ఒక డాన్సర్ గా ఉన్నప్పటి నుంచి తర్వాత సింగింగ్ అండ్ యాంకరింగ్ ఆపర్చునిటీస్ ని నాకు ఎక్కువ కల్పించింది ఆయనే. డాన్సర్ అనగానే నాకు ఒక పెయిన్ గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు బషీర్ మాస్టర్ కూడా డాన్సర్ గా వచ్చి చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. ఒక బాయ్ అండి నేనే ఇంత స్ట్రగుల్ పడ్డా అంటే, ఒక గర్ల్ గా నువ్వెంత స్ట్రగుల్ పడి ఉంటావు? అదే చెప్తున్నాను. స్ట్రగుల్స్ అంటే మెయిన్లీ నేను ఈవెంట్స్ రూట్ కి వెళ్ళడానికి కారణం ఏమంటే ఛాన్సెస్ లేవు ఇక్కడ. ఒక సీరియల్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక అమ్మాయి ఏదో ఒక చిన్న కమిట్మెంట్ ఉంటుందేమో, ఈ అమ్మాయిని ఎలా అయినా వాడుకోవచ్చేమో అని చూసే వాళ్ళే ఎక్కువ. ఆల్మోస్ట్ మీకు తెలియదు ఏముండదు. సో ఈ రూట్ లో ఎందుకు పోవాలి, నాకంటూ ఒక టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి సుమారుగా 2000 ప్రోగ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పెళ్లికి దగ్గర దగ్గర 3-4 వేల మంది వస్తారు. అంతమందిని నేను ఎంటర్టైన్ చేసి నా వాయిస్ తో వాళ్ళందరినీ స్టాండింగ్ లో నిలబెడతాను ఆల్మోస్ట్. సో అలా నాకంటూ సపరేట్ గా ఒక ఇమేజ్ ఉండాలని చెప్పేసి నేను ఈవెంట్స్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోకల్లో అయితే నాకు ఏ ఛాన్సెస్ రాలేదు. సో నన్ను గుర్తించింది మాత్రం నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా, మన రాయలసీమ వాళ్ళు, అందులో కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు దాదాపు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటావు? 2000+ చేశాను. 2000+ ఈవెంట్స్ చేశాను. మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డేస్ కానీ, సంగీత్ ఈవెంట్స్ కానీ, పబ్లిక్స్ ఉంటాయి కానీ పబ్లిక్స్ తక్కువ మాస్టర్. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఎలా అంటే పబ్లిక్ ఈవెంట్ చేస్తే అరే డాన్సర్ రా,
ఈ అమ్మాయిని ఏదో ఒకటి అనాలిరా అని నా తరఫు నుంచి చిన్న అవును. రిక్వెస్ట్ ఏంటంటే డాన్సర్లని డాన్సర్ గానే చూడండి. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కంటే కూడా ఈవెంట్స్ లోనే ఎక్కువ ఇన్కమ్ అవును ఉంటుంది. మాస్టర్, అబ్సల్యూట్లీ 100%. ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది ఈవెంట్స్ లో. అంటే ఇక మనకి చూసుకుంటే గ్రోతింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ. ఇప్పుడు ఈవెంట్స్ లో తను పర్ఫామ్ చేసిన ఒక వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం. ఆ వీడియో చూడండి. చూసారు కదా, తను మంచి బెస్ట్ సింగర్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు స్టేజ్ మీద అయితే మైక్తో పాడాలి కాబట్టి తను పాడే పాటలు నేను విన్నాను కాబట్టి నా కోసం ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పండి మాస్టర్, నేనే పాడేస్తాను. చెమక్ చెమక్ చాం. చెమక్ చెమక్, ఓకే. నా ఈవెంట్స్ లో మేము అరే చెమక్ చెమక్ చాం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా, అరే చెనక్ చెనక్ చాం చుట్టుకో చుట్టుకో చెంపదరువులే వెయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యా రే తస్సాదియా, హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యా రే సయ్యందయ్యా, జామ్ చామ్ జామ్ చామ్ జామ్ చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చే నీ లంచం. ఇట్లాంటి పాటలు కంటిన్యూగా 2 hours నాన్ స్టాప్గా కూడా కొడుతుంది. ఇక్కడ ఇంత సైలెంట్గా ఉంది కానీ స్టేజ్ ప్రోగ్రామ్ మీద మొత్తం అరుపులే. యాంకరింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఓకే, ఇలా నువ్వు పాటలు పాడుతుంటావు కదా, మామూలుగా పెళ్లిళ్ళలో ఈవెంట్స్లలో పాడుతుంటావు. ఎవరైనా నీ సాంగ్ విని ఎప్పుడు కూడా నీకు సాంగ్ ఒక పాట పాడతాను అవకాశం ఎవరు ఇవ్వలేదా? అవకాశం అంటే అడిగారు మాస్టర్, బట్ రికార్డింగ్ వరకు వెళ్ళలేదు. నేను ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకే, అదే నాకు లైఫ్ ఇచ్చింది. ఓకే. సో ఆ రూట్ లో పోయినా కూడా ఎందుకు ఏదో ఒక కంపల్సరీగా ఈ అమ్మాయి ఏదో రకంగా వాడుకోవాలని చూడడం, లేకపోతే ఒక ఛాన్స్ ఇస్తున్నామంటే ఏదో వాళ్ళకి మనకు లైఫ్ ఇచ్చిన అలా ఫీల్ అయిపోతున్నా. బికాస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ గారు ఉన్నారు, ఒకప్పుడు ఆయన ఏ స్టేజ్ లో ఉన్నాడో అందరికి తెలిసింది. ఎండ్ ఆఫ్ లైఫ్ కి వచ్చేసరికి ఛాన్సెస్ లేక ఆయన లైఫ్ ఎలా. సో మన లైఫ్ అలా కాకూడదని చెప్పేసి నేను ఓన్లీ ఈవెంట్స్ వరకే ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు సింగింగ్ నేర్చుకుంది మీ ఊర్లోనేనా? సింగర్ అంటే బేసిక్లీ మా మదర్ మంచి సింగర్ మాస్టర్. సూపర్. సో నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే. మమ్మీ పేరు? మమ్మీ నిర్మల. మమ్మీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. మమ్మీ కోసం ఒక మంచి మమ్మీ పాట. ఓకే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. సూపర్. అమ్మ గురించి చూడండి ఫ్రెండ్స్, అమ్మ కోసం అడిగితే ఎవరు ఏది కానరు, అందుకోసం సెంటిమెంట్తో అమ్మతో పాడించిన. సూపర్. యాక్చువల్గా నువ్వు సింగింగ్ నేర్చుకుంది మీ ఊర్లోనే. అవును మాస్టర్. నీ ఫస్ట్ పాట హైదరాబాద్లో పాడావా, రాయలసీమలో పాడావా? రాయలసీమ మాస్టర్. రాయలసీమ ఒక ఫంక్షన్లో పాడావు. ఎస్ మాస్టర్. ఫంక్షన్లో పాడిన తర్వాత ఆ పాట అయిన తర్వాత ఆడియన్స్లో మామూలుగా ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, ఈవెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే వాళ్ళు ఎలా బ్లెస్ చేశారు, అంటే ఎలా పాడావు, సూపర్ ఉంది అంటే చెప్పాను కదా మాస్టర్, కడపలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్గనైజర్. సో వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది, పాడండి మేడం మీరు పాడగలుగుతారు అని చెప్పేసి నాకు ఛాన్స్ ఇచ్చి, నాకు సింగర్ గా ఇప్పుడు నేను కంప్లీట్ గా ఫుల్ఫిల్ సింగర్ గా అయ్యానంటే ఆయనే. దాదాపు నీ దగ్గర సింగర్స్ ఎంత టీం ఉంటది మీ టీంలో? మా టీం వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే 10+10 ఉన్నారు మాస్టర్. ఇంకొకటి ఏమంటే నా టీం అని నేను చెప్పను కానీ నా ఫ్యామిలీ అని చెప్తా. బికాస్ ఆఫ్ నాకు ఈవెంట్స్ లో కానీ ఒక ఫ్యామిలీ వేస్ గా కానీ, నేను ఒక తెలంగాణకి చెందిన అమ్మాయిని ఆంధ్రాలో రాయలసీమలో సెటిల్ అయ్యానంటే బ్యాక్ బోన్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో నాకు అలా మన టీం మెంబర్స్ అదే ఫ్యామిలీ లాగా నన్ను ఈవెంట్స్ చెప్పడం కానీ నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చిన దాంట్లో నా టీం కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ శ్రావణికి ఒక మంచి సినిమాలో అవకాశం వస్తే చేస్తుందా? మంచి రోల్ అయితే కంపల్సరీ చేస్తాను. మంచి రోల్ అయితే కంపల్సరీ చేస్తాను. ఒక డైరెక్టర్ నీకు ఒక అవకాశం ఇచ్చిండు, ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవాలి. షూర్. ఏదైనా చిన్న కాన్సెప్ట్ చెప్తా, చేయగలవా? షూర్ మాస్టర్. ఒక మంచి సినిమాలో ఆ సినిమాలో నీకు ఒక మంచి ఈవెంట్ ఇచ్చారు, ఆ ఈవెంట్ మొత్తం తీరా పూర్తిగా అయిపోయింది, మొత్తం లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 10% ఈవెంట్ నీకు రాలే, వేరే వాళ్ళకి పోయింది. ఇది క్యారెక్టర్, నువ్వు ఒక మంచి సింగర్వి,
ఆ ఫీలింగ్ ఎలా చేయగలవు? ఫీలింగ్ అనేది 100% మన దగ్గర టాలెంట్ ఉండి పక్కకు పోయిందంటే సమ్ ఆఫ్ రీజన్స్ కంపల్సరీ ఉంటాయి. అవును ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఈవెంట్స్ నే తీసుకుందాం. అవును మా ఈవెంట్స్ లో ఎలా అయిపోయారంటే ఒక 2 మాటలు మాట్లాడి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు చెప్పి అనౌన్స్ చేస్తే అయిపోయాయి. యాంకర్ ఒక ప్రొఫెషనల్ అనేది ఉండదు, ఒక ఇమేజ్ ఉండదు, ఏముండదు. సో ఒక డాన్సర్ ఉన్నా పర్లే ఆ స్టేజ్ లో, నేను యాంకర్ అంతే. ఈ ఆర్గనైజర్స్ కూడా ఎలా ఉన్నారు అంటే మా ఈవెంట్స్ వరకు ఒక 1000 ఒక 2000 అలా తక్కువ అమౌంట్ వస్తున్నారు అంటే మరి వాళ్ళు ఇమేజ్ ఉందా లేదా, వాళ్ళు ప్రొఫెషనల్ యాంకరా సింగరా అని చూడరు. అమౌంట్ తగ్గిందా, ఓకే వచ్చేమ్మా డేట్ నోట్ చేసుకో అంతే. ఓకే సరే, ఇప్పుడు అవి నేను చాలా ఫేస్ చేసాము అలా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా అసలు అమౌంట్ అనేది నథింగ్. సో తక్కువ వస్తున్నారు అంటే శ్రావణి ఎందుకులే ఇంకొక అమ్మాయిని పెడతాం. ఆ అమ్మాయి అయితే తక్కువ పేమెంట్, బట్ ఇక్కడ క్వాలిటీ కానీ ఆ అమ్మాయి వస్తే ఈవెంట్ ఎలా జరుగుతుంది అని ఎవరు ఆలోచన. కానీ ఉండే వరకు ఆల్మోస్ట్ చాలా మంచి యాంకర్స్ ఉన్నారు. సో వాళ్ళైతే బై గాడ్ గ్రేస్ బిజీగానే ఉన్నారు. ఎస్ మాస్టర్, ఈ మధ్య కంపల్సరీ. ఇప్పుడు ఒక అమ్మాయి ఈవెంట్ చెప్పాలి అనుకుంటే నేను అందరు ఆర్గనైజర్లు అని చెప్పాను. కొంతవరకు ఈవెంట్ కి వచ్చి మెసేజ్ చేయడమో మాట్లాడడమో కొంచెం క్లోజ్ గా ఉంటేనే వాళ్ళకి డేట్స్ చెప్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళు పక్కనే ఆల్మోస్ట్ ఫ్రీ ఉండి కమిట్మెంట్ ఇచ్చి కొంచెం ఫ్రీగా మాట్లాడే వాళ్ళకి ఈవెంట్ చెప్తారు. కంటిన్యూగా చెప్తారు మాస్టర్, కంపల్సరీ కంటిన్యూగా చెప్తారు. ఇప్పుడు శ్రావణికి ఒక మంచి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో యాంకరింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే, ఆ యాంకరింగ్ లో ఒక హీరోయిన్ని పొగడాలి. అది ఎలా యాక్ట్ చేస్తో యాక్ట్ చేసి చూపించు. మైక్ లో, నేను చేతిలో మైక్ ఉంది అనుకో, రెడీ యాక్షన్. నా ఎండింగ్ ఆఫ్ లైఫ్ లో ఈ సింబల్ అంటే నాకు చాలా ఇష్టం, మైక్. సో నాకు లైఫ్ ఇచ్చింది ఇదే. సో నాకు అందుకోసం నీకు అదే క్యారెక్టర్ ఇచ్చిన, ఒక సినిమాలో అదే క్యారెక్టర్ ఇచ్చిన. ఒక హీరోయిన్ ని వాళ్ళ గురించి చెప్పాలి. పేరు నువ్వు ఏదైనా పెట్టుకో, హీరో కానీ హీరో పేరు హీరోయిన్ పేరు అయినా ఏదైనా పెట్టుకో. రెడీ యాక్షన్. హీరో పేరు మున్నా అని పెట్టుకో, హీరోయిన్ సిరి అని పెట్టుకో. ఓకే, సో మరి విచ్చేసిన బంధుమిత్రులందరికీ హార్ట్ఫుల్లీ వెల్కమ్ తెలుపుకుంటూ, సో మరి ఈ రోజు బ్యూటిఫుల్ కపుల్, సో మున్నా గారు అండ్ సిరి గారు అందరి బ్లెస్సింగ్స్తో మరి కొద్ది క్షణాల్లోనే అలా ఇలా ఇంట్రడ్యూస్ తీసుకుంటా ఈవెంట్లో. ఎందుకంటే అన్ని వీడియోస్ని మనం ఎక్స్పోజ్ చేయలేం కాబట్టి. సో మన పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతుర్ని ఇంప్రెస్ చేస్తూ ప్రపోజ్ చేయించడము, సో మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ ని డాన్స్ చేయించడం. సో అలా ఈవెంట్ ఎండింగ్ వరకు మేము చేస్తుంటాం ఆల్మోస్ట్. అంటే తను చూసారు కదా, యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చే వరకు ఆ మైక్ పట్టుకుంటే ఇక 3 hours అల్లరి మామూలుగా ఉంటుంది అనమాట. చాలా సందడి ఉంటుంది. మేము ఎన్ని ఈవెంట్లు చేసాం, ఈ నెల 30 కూడా మళ్ళీ ఈవెంట్ ఉంది. మళ్ళీ మేము అంటే చేస్తూనే ఉంటాం అనమాట. అలా ఈవెంట్లు చేసుకొని తనకంటూ ఒక లైఫ్ సెట్ చేసుకుంది. శ్రావణి ప్రజెంట్ సొంత ఇల్లు కొనుక్కుందా లేదా? ప్రెజెంట్ అయితే లేదు మాస్టర్, ప్రెజెంట్ లేదు, అనుకుంటున్నాం తీసుకోవాలి అని. సో బై గాడ్ గ్రేస్ త్వరలోనే తీసుకుంటా. ఎక్కడ? హైదరాబాదా? కడపే మాస్టర్. కడప లైఫ్ ఇచ్చింది అక్కడే, ఈవెంట్స్ అక్కడే కాబట్టి సో అక్కడే తీసుకోవాలి అని ప్లానింగ్ లో ఉంది. మామూలుగా అంటే అప్పుడప్పుడు నీకు అనిపించదా, నేను ఏదో అనుకోని ఏదో అయిపోయాను, అంటే సినిమా ఫీల్డ్ కోసం వచ్చి యాంకరింగ్ చేస్తున్నాను ఒక బాధ అనేది ఉంటుందా? బాధ అంటే ఫస్ట్ నేను 2017 కంప్లీట్ ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్ రావడం జరిగింది మాస్టర్. సో 2020 వరకు ఆల్మోస్ట్ చాలా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశాను, రాలేదు. సో నేను నాకు రూమ్మేట్ నా సిస్టర్ సీనియర్ అమ్మాయి డాన్సర్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను ఈవెంట్కి పంపించి, యాక్చువల్గా తను వెళ్ళాల్సింది, తన హెల్త్ ఇష్యూ వల్ల నన్ను పంపించింది ఒక ఈవెంట్కి. సో నేను ఆ ఈవెంట్కి వెళ్ళడం అక్కడే చాలా మంది పరిచయం అయిపోయి నా లైఫ్ అటు టర్న్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, ఫోక్ సింగర్ డాన్సర్స్. వాళ్ళల్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, అంటే నీతో చేసిన వాళ్ళు? నాతో చేసిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు మాస్టర్, సింగర్స్ ఉన్నారు మాస్టర్. అంటే ఇప్పుడు ఈవెంట్స్ చేస్తుంటావు కదా, ఆ ఈవెంట్స్ నీకు కాంటాక్ట్ ఎలా అవుతారు? ఈవెంట్స్ కాంటాక్ట్ అనేది నీకు ఒక మేనేజర్ ఎవరన్నా ఉన్నారు? ఆర్గనైజర్స్ ఉంటారు మాస్టర్. ఇప్పుడు ఒక బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ కి ఒక ఆర్గనైజర్ ఉంటారు. ఆ ఆర్గనైజర్స్ కి మనం నెంబర్స్ ఇస్తే వాళ్ళు ఈవెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డేట్ పలానా రోజు పలానా మ్యారేజ్ వాళ్ళకి ఈవెంట్ ఇస్తారు. వాళ్ళు ఇలా ఆర్టిస్టులు నాలాగే చాలా మంది డాన్సర్స్, సింగర్స్, యాంకర్స్ ఉంటారు. సో అలా
వాళ్ళని బుక్ చేసుకోవడం జరుగుతుంది మాస్టర్. ఇప్పుడు నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, ఇప్పుడు మీరే నాకు ఈవెంట్ చెప్పాను, మీరు పరిచయం అవ్వడం, నెంబర్ తీసుకోవడం, ఫర్దర్ డేట్స్ ఏమున్నా కూడా చెప్తారు. సో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈవెంట్స్ అనేది గాడ్ గిఫ్టే. ఇప్పుడు ఈవెంట్స్ పోతూ పోతూ మాట్లాడుతూ చాలా మంది చాలా వెరైటీగా మాట్లాడుతుంటారు. అలాంటి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? పబ్లిక్ ఈవెంట్స్ బికాస్ ఆఫ్ ఈ మధ్య కాలంలో అసలు నేను పబ్లిక్ ఈవెంట్స్ అసలు చేయను, తక్కువ, 90% చేయను. సో అలా పబ్లిక్ ఈవెంట్స్ లో ఎక్కువ మనం ఫేస్ చేయడం జరుగుతుంటది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వల్గర్ గా మాట్లాడడం గానీ, డాన్సర్ ని చిన్న చూపుగా చూడడం గానీ, వాళ్ళు కింద మనల్ని కామెంట్ చేసే వాళ్ళు చూస్తే మన ఇంట్లో పని మనుషులకు కూడా పనికిరారు. మనకుండే లెవెల్ మనకుంటది. ఇంకొకటి ఏమంటే డాన్సర్స్ ని మెయిన్ గా డాన్సర్స్ గా గుర్తించండి. వాళ్ళ మీద రాళ్ళు వేయడము, కామెంట్ చేయడము, బ్యాడ్ కామెంట్స్ చేయడము, వాళ్ళేం మీ ఇంటికి వచ్చి ఏం అడగట్లేదు కదా, మీరేం వాళ్ళకి లైఫ్ ఇవ్వట్లేదు కదా, మీకోసం మీ ఊరికి వాళ్ళు ఈవెంట్ చేయడానికి వస్తున్నారు, మీరు కామెంట్ చేయడం అనేది తప్పు. ఫస్ట్ పాయింట్, మీకోసమే వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు, వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అవసరం లేదు కదా. డాన్సర్స్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఈవెంట్ చేసినప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడ నుంచి వస్తుంటారు. బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు, జబర్దస్త్ లో చేసిన వాళ్ళు, సెలబ్రిటీ శ్రీదేవి వాళ్ళు ఎట్లా మిమ్మల్ని బిహేవ్ చేస్తారు వాళ్ళు మీ పట్ల? వాళ్ళు సెలబ్రిటీస్ గా వచ్చినప్పటికీ జబర్దస్త్ వాళ్ళు అయితే చాలా క్లోజ్ గా ఉంటారు, చాలా క్లోజ్ గా ఉంటారు. ఎవరెవరు పరిచయం జబర్దస్త్ లో? వెంకీ. నెక్స్ట్ వెంకీ నాకు ఈ ఫీల్డ్ లో వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ వెంకీ కూడా. వెంకీ ఇంకా బుల్లెట్ భాస్కర్ కానివ్వండి, బుల్లెట్ భాస్కర్, ఇంకా అంటే మీ వినోద్, శాంతి అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. మిమ్మల్ని ఎట్లా అంటే ఒక డాన్సర్ లెక్క చూస్తారా, జస్ట్ మంచిగా క్యాజువల్ గా మాట్లాడుతుంటారు? అంటే నేను ఒక యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి యాంకర్ తో మామూలుగానే ఉంటారు మాస్టర్, అది ఎక్కువ తక్కువ అని ఏముండదు. సో డాన్సర్ని కూడా ఈక్వాలిటీగానే చూస్తారు ఆల్మోస్ట్. మీ ప్రోగ్రామ్ కి ఈవెంట్ చేసిన తర్వాత మంచి సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా? ఉన్నారు మాస్టర్, ఎగ్గొట్టడం ఏంది, మాకు ఒక యూనియన్ ఇలా గ్రూప్స్ ఉంటాయి మాస్టర్. సో ఆ గ్రూపుల్లో పెడుతూ ఉంటారు మామూలుగా, వీళ్ళు పేమెంట్ ఇవ్వలేదు, వాళ్ళు పేమెంట్. ఇంకొకటి ఏమంటే ఆర్గనైజర్స్ ఈవెంట్ చేయించుకున్న తర్వాత 100% పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఈవెంట్ జరిగినా జరగపోయినా మీకోసం వస్తున్నారు, 100% జరుగుతుంది, జరగదు అనేది ఎక్కడో 2% మిస్ అవుతుంది. సో వాళ్ళు వచ్చారు అంటే మీకోసమే, 100% వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ప్రతి ఒక్క ఆర్గనైజర్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు డాన్సర్ గా వచ్చి స్ట్రగుల్స్ పడి, సింగర్ గా వచ్చి స్ట్రగుల్స్ పడి చాలా ఇబ్బందులు ఉండి ఎక్కడో సెట్ అయ్యావు. ఇప్పుడు ప్రజెంట్ చాలా ఊపులో ఉన్నారు డాన్సర్లు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ. కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, ఈ ఫీల్డ్ లోకి రండి, ఏ ఆర్గనైజర్ కి లొంగిపోవద్దండి దయచేసి. మీ టాలెంట్ ని మీరు గుర్తించుకోండి ఫస్ట్ పాయింట్. ఏ ఆర్గనైజర్ కి లొంగిపోవడం అని కానీ, ఏదో డేట్స్ కోసం అని చెప్పి మీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోకండి ఫస్ట్ పాయింట్. మీలో టాలెంట్ ఉంటే ఈవెంట్స్ వాటంతట అవే వస్తాయి. చాలా మంది ఇప్పుడు ఈవెంట్స్ నుండి సినీ స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీ టాలెంట్ ని దేనికోసం దిగజార్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ లోకి, ఫ్యామిలీలోకి వెళ్దాం. శ్రావణికి ఎంతమంది పిల్లలు? ఒక్కరే బాబు. బాబు పేరు? నిహాన్. అరేంజ్ లవ్ మ్యారేజ్. మీ హస్బెండ్ పేరు? మున్నా. ఓ, ఆయన గురించి అసలు అప్పటి లవ్ గురించి ఇప్పటి లవ్ గురించి తేడా ఏంటి అసలు? లవ్ అంటే యాక్చువల్ గా తను ఈవెంట్ లోనే పరిచయం నాకు. సో చాలా మంచి వ్యక్తి. ఈ ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తను ఈవెంట్స్ లో నన్ను కంటిన్యూ చేశారు. తను కూడా మంచి కొరియోగ్రాఫర్. ఇద్దరము కలిసి ఇప్పుడు ఈవెంట్స్ చేస్తారు. సూపర్. అసలు లవ్ మీద మీకున్న అంటే అది అసలు ఎలాంటిది? ఇప్పుడు చాలా మంది కూడా లవ్ అంటున్నారు, చంపుకుంటున్నారు, లేచిపోతున్నారు, లేచిపోయిన తర్వాత మళ్ళీ ఇడిపోతున్నారు. అసలు దాని గురించి ఒక 4 మాటలు ఏమని చెప్పి. ఇద్దరి అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే లైఫ్ అనేది లాంగ్ వెళ్తుంది మాస్టర్. దట్ ఈస్ రైట్ పాయింట్. సో అమ్మాయి ఏదైనా తప్పు చేస్తుండొచ్చు, అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుండొచ్చు. సో ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు అది లాంగ్ రిలేషన్షిప్ గా వెళ్ళిపోతుంది. అంతే. అంటే ఇప్పుడు మంచిగా విన్నారు కదా, ఇప్పుడు తను కూడా లవ్ మ్యారేజ్ చేసింది కాబట్టి చేసుకొని మంచిగా సెటిల్ అయిపోయింది. అంటే అండర్స్టాండింగ్ వల్ల చాలా మంది కూడా గొడవలు పెట్టుకొని పెళ్లి చేసుకున్న నెలకి నెలన్నరకి అది తల్లిదండ్రులు తప్ప, ఈ అబ్బాయి అమ్మాయి తప్ప.
అబ్బాయి అమ్మాయిదే తప్పు అంటాను మాస్టర్. బికాస్ ఆఫ్ నేను కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే తల్లిదండ్రులు మన లైఫ్ బాగుండాలి అనేసి మన కోసం ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచి నేను ఇంత పెద్ద చేసిన వాళ్ళు నీ లైఫ్ బాగుండాలనే చెప్తారు కదా ఎవరైనా. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో కొంతమంది అదృష్టం బాగుండి లైఫ్ బాగుంటది చేసుకున్నాక. కొంతమంది ఎలా అంటే చేసుకున్నాక 1 month 2 monthsకే విడిపోవడము, గొడవలు అవ్వడము. ఇంకొకటి ఏమంటే మెయిన్లీ ఇలా జరగడానికి నా వరకు నేను చెప్పేది ఏమంటే కరెక్ట్ గా ఒకరికొకరి గురించి తెలియకుండా అండర్స్టాండింగ్ లేక విడిపోవడం అనేది జరుగుతుంది. పూర్తిగా తెలుసుకొని ఉన్నా ఓకే, తెలియకుండా అలా డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈవెంట్స్ చేస్తుంటే మధ్యలో ఎక్కడన్నా అంటే బాగా అంటే ఎంజాయ్మెంట్ లేకపోవటం, అంటే జనాలలో అరే బాగా తగ్గిందిరా, జోష్ తగ్గింది, ఇప్పుడు ఈ పాట పాడితే జోష్ వస్తుంది అన్న సందర్భంగా చాలా ఉన్నాయి. ఒక్క పాట పాడొచ్చు మాకోసం? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏమంటే కొంతమంది పెళ్లి పనుల్లో అలసిపోయి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే మాటల్లో బిజీ అయిపోతారు. సో వాళ్ళని డైవర్ట్ చేస్తాం మేము మాటలతో పాటలతో డైవర్ట్ చేస్తాం. ఇంకో కొంతమంది ఏంటంటే ఫాస్ట్ బీట్ సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడం అలా జరుగుతుంది. అందుకోసం మా ఆడియన్స్ ను కూడా ఇప్పుడు నువ్వు డైవర్ట్ చేయి, ఒక మంచి పాట పాడు, ఫాస్ట్ బీట్ వేసుకో. మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలన్నమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. ఈ సింగర్స్ మైండ్ సెట్, యాంకర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జనాల నాడిని పట్టుకొని ప్రోగ్రామ్ నడిపిస్తారు. జనాలు అసలు ఎలా, ఇంకోటి అంటే తన డాన్స్ కూడా సూపర్ చేస్తుంది. ఒక లీడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సంగీత్ కొరియోగ్రఫీలో ఇది డల్ అనిపించింది అనుకో, కథం మైక్ పట్టుకొని పిలిపించి డాండి ఆడిపిస్తుంది, డ్యాన్స్ ఆడిపిస్తుంది. అంటే దీన్ని నేను డైరెక్ట్ చూశాను కాబట్టి ఈ ఇంటర్వ్యూ పిలవడం జరిగింది అనమాట. శ్రావణి, ఇంకా నువ్వు మంచి ఈవెంట్స్ వచ్చి ఈ సంవత్సరంలో ఇల్లు కొనుక్కొని మంచిగా సెటిల్ అయ్యి ఆ ఇల్లు గృహప్రవేశానికి మా ఫాలోవర్స్ అందరిని విలువ, ఇంక నీకు ఇంకా మంచి జరిగి మంచి వర్క్ నీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నీకు ఇష్టమైన మీ మమ్మీ కూడా ఇంకా మంచి అంటే అవకాశాలు వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అడగంగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.